ఏపీలో కూటమి నేతలు లెక్కలు తెలుసుకునే పనిలో పడ్డారా? ఏ పార్టీకి ఎంత క్రెడిట్ వచ్చిందో కౌంటింగ్ చేసుకుంటున్నారా? ఆ ఇద్దరు దూకుడు మీదుంటే ఆ ఒక్కరు ఎందుకు మౌనంగా ఉన్నారు? మెజార్టీ నిర్ణయాల్లో చంద్రబాబు ముందున్నారా లేక పవన్ ఫాస్ట్గా ఉన్నారా? ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీలో పార్టీలకు దక్కిన క్రెడిట్లపై నేతల లెక్కలు. మెజార్టీ నిర్ణయాలతో చంద్రబాబు దూకుడు. విజయవాడ ఏలూరు వరదలతో క్రెడిట్ కొట్టేసిన బాబు. సనాతన ధర్మ దీక్ష చేసి క్రెడిట్ కొట్టేసిన పవన్. పంచాయతీరాజు వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా పవన్. కూటమి ప్రభుత్వంలో తీసుకుంటున్న నిర్ణయాలు, మెజార్టీ నిర్ణయాలు, వాటి ద్వారా దక్కుతున్న క్రెడిట్ వంటివి పార్టీ నేతల మధ్య లెక్కలకు వస్తున్నాయి. చాలా వరకు నిర్ణయాల్లో జనసేన, టీడీపీ దూకుడుగా ఉన్నాయి. అంతేకాదు మెజార్టీ నిర్ణయాల్లో క్రెడిట్ సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్న వాదన కూడా ఉంది. అయితే మరికొన్ని మాత్రం జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖాతాలో పడుతున్నాయి. వీటిపై ఇటు టీడీపీ నాయకులు, అటు జనసేన నాయకులు కూడా లెక్కలు వేసుకుంటున్నారు. గ్రామీణ స్థాయిలో రహదారులు బాగుచేత, కొత్త వాటి నిర్మాణం విషయంలో 2,000 కోట్ల రూపాయలు కేటాయించి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీనిలో మెజార్టీ పాత్ర పవన్కే దక్కింది. అయితే చంద్రబాబు కూడా జోక్యం చేసుకున్నారు. దీంతో ఇద్దరికే క్రెడిట్ దక్కింది. ఇక విజయవాడ వరదలు, ఏలూరులో ఎర్ర కాలువకు వచ్చిన వరదల విషయాల్లో పూర్తి క్రెడిట్ను చంద్రబాబు సొంతం చేసుకున్నారు. ఇటీవలే తిరుమల లడ్డూ వ్యవహారం వచ్చినప్పుడు కూడా ఇటు చంద్రబాబు మీడియా ముందు కీలక వ్యాఖ్యలు చేసి భక్తుల మనసు దోచుకున్నారు. లడ్డూ నాణ్యతను పెంచామన్నారు. అదేవిధంగా లడ్డూ నాణ్యత కోసం నాణ్యమైన నెయ్యిని వినియోగిస్తామని కూడా చెప్పుకొచ్చారు చంద్రబాబు. అనంతరం పవన్ కళ్యాణ్ నేరుగా సనాతన ధర్మ దీక్ష చేసి తన క్రెడిట్ను తాను కాపాడుకున్నారని జనసేన నేత వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాం నుంచి వస్తున్న డిమాండే. కానీ ఎవ్వరూ చేయలేకపోయారు. దీనిలో కొంతమేరకు క్రెడిట్ కొట్టేసేందుకు జగన్ ప్రయత్నించి సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారు. కానీ ఇది ఆయనకు రివర్స్ అయింది. తాజాగా కూటమి సర్కారు వచ్చిన 6 మాసాల్లోనే పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటించి పంచాయతీరాజ్ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు నడుం బిగించారు. దీనిలో భాగంగానే తాజాగా ఆయన ఉద్యోగ సంఘాల నాయకులకు కూడా వివరాలు చెప్పడంతో వారు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇది పూర్తిగా పవన్కే దక్కుతుందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిలోనూ సీఎం చంద్రబాబుకు భాగస్వామ్యం ఉందని టీడీపీ నేతలు అంటున్నారు. ఇక ఈ క్రెడిట్ లెక్కల్లో మరొక కూటమి పార్టీ బీజేపీ కడు దూరంగా ఉండటం ఆశ్చర్యంగా ఉంది.